హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర వచ్చేసి సోనీ బ్రావియా 2 2025 మోడల్ Mark II అనమాట. సోనీ బ్రావియా 2 M2. ఇది వచ్చేసి S25 M2 అనమాట. ఇందులో మనకి S22 M2 ఉంటుంది 43 ఇంచెస్లో. 55 ఇంచెస్లో మాత్రం S25 M2 ఉంటుందన్నమాట. దీని యొక్క థరో రివ్యూ అంటే డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ సెట్టింగ్స్ ఎవ్రీథింగ్, పోర్ట్స్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చేస్తూ బయింగ్ ఎయిడ్ ఛానల్లో నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో అయ్యాక ఆ వీడియో కూడా చూడండి, ఇంకాస్త క్లారిటీ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి. ఈ వీడియోలో నేను ఎక్కువగా డిస్ప్లే అంటే పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఎక్కువ మాట్లాడతాను. అండ్ ఇక నన్ను నమ్మొచ్చా, మా టెస్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఈ వీడియో చూడండి. మా టెస్టింగ్ ఎలా ఉంటుంది మీకు ఒక క్లారిటీ వస్తుంది. గైస్, మా టెస్టింగ్ విధానం గురించి మీకు ఒక నిమిషం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క టీవీ పర్చేస్ చేసి ప్రతి ఒక్క టీవీని ఇంకో టీవీ తోటి సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసి ఒక 30 days అయితే ఈ టీవీస్ మేము వాడబట్టి. మీరు ఇక్కడ చూడొచ్చు, సోనీ టీవీ మేము టెస్ట్ చేసాం. అండ్ ఎల్జీ నుంచి 3 మోడల్స్, నార్మల్ టీవీ అండ్ UA82 అండ్ UR75 అండ్ యాజ్ వెల్ యాజ్ QNED టీవీ. అండ్ సామ్సంగ్ నుంచి 3 టీవీలు QLED అండ్ 2 LEDలు, ఇన్ఫినిటీ విజన్ అండ్ క్రిస్టల్ విస్తా ప్రో, హైసెన్స్ E6N, థామ్సన్ జియో టీవీ, బ్లాక్ డెక్కర్, వియూ, లూమియో. అండ్ ఇక్కడ చూసినట్టయితే షామీ నుంచి లాంచ్ అయిన 2 టీవీస్ ఉన్నాయి. అండ్ ఏసర్ V Pro ఉంది. ప్రతి టీవీని సైడ్ బై సైడ్ టెస్ట్ చేసి ప్రతి టీవీని మేము కంపేర్ చేశాక మాత్రం మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని మీరు 100% అయితే కన్సిడర్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్ లేదు, అరే దీనికంటే ఇంకేమైనా మార్కెట్లో మంచి టీవీ ఉందేమో, అన్నకు తెలుసో తెలియదు అనే టెన్షన్ లేదు. ప్రతి టీవీ నేను టెస్ట్ చేశాక మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. ఈ రివ్యూని మీరు 100% అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్లీ ఇక మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ మాత్రం కంపేర్ టు లాస్ట్ ఇయర్ మోడల్లో చేంజెస్ చేశారు. లాస్ట్ ఇయర్ మనకి డెడికేటెడ్ బెజల్స్ ఉండేది, బట్ ఈసారి మాత్రం మనకి స్క్రీన్ బెజల్స్తో తీసుకొచ్చారు. అండ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫ్రేమ్ అంతా కూడా మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుందన్నమాట. మదర్ బోర్డ్ ఏరియా దగ్గర ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్గా డిజైన్ లుక్ మాత్రం ఈ ఇయర్ మంచిగా చేంజ్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవాలి 100%. అండ్ బాటంలో మీకు సోనీ బ్రాండింగ్ ఉంటుంది సైడ్లో. అండ్ ఇక్కడ మీకు ఒక స్ట్రిప్ అయితే ఇచ్చారనమాట, చూడడానికి అట్రాక్టివ్ అండ్ ప్రీమియంగా అయితే ఉంటుంది. అండ్ పోర్ట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు, కావాల్సిన అన్నీ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, ఏ పోర్ట్ మనకి స్కిప్ అయితే చేయలేదు. 4 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు, 2 USB, రిమైనింగ్ ఎవ్రీథింగ్ అయితే చూడవచ్చు. అండ్ రిమోట్ విషయానికి వస్తే మాత్రం మనకి డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ రిమోట్ అనమాట. సేమ్ లాస్ట్ ఇయర్ రిమోటే, బట్ కాకపోతే ఈసారి కొంచెం టెక్స్చర్ అయితే ఇచ్చారు, ఒక గ్రానైట్ టెక్స్చర్ లాంటిది. అండ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంటుంది డెడికేటెడ్గా. అండ్ దాంతోపాటు షార్ట్ కట్ బటన్స్ మనం చూసినట్లయితే సోనీ పిక్చర్ స్కోర్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, క్రంచీ రోల్ అండ్ సోనీలు ఇవైతే ఉన్నాయి. సో మోస్ట్లీ కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఒక జియో హాట్స్టార్ ఒకటి మిస్ అయింది, బట్ స్టిల్ ఒక మంచి రిమోట్. అండ్ చేతిలో పట్టుకోవడానికి చాలా కాంపాక్ట్గా, చాలా బెటర్గా అయితే ఉంటుంది. రిమోట్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంటుంది. బ్రాండ్ వాల్యూ అనేది ఆబ్వియస్లీ ఇక్కడ మనకి మెయింటైన్ అయితే చేస్తుంటారని చెప్పుకోవాలి. అండ్ ఇవన్నీ కాదన్నా, మాకు ఇదంతా ఓకే, కానీ మాకు ఏకదమ్ అసలు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పంటే మాత్రం ఫస్ట్లీ ఇందులో వచ్చేసి మనకి 4K IPS DLED ప్యానల్ అయితే యూజ్ చేశారన్నమాట. డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఎటువంటి డాల్బీ విజన్ ఇట్లాంటిది అయితే ఏమి ఉండదు, కానీ HDR10 ఉంటుంది. దాంతోపాటు లైవ్ కలర్స్ ఉంటుంది. వీళ్ళ టెక్నాలజీ అంటే రియలిస్టిక్ కలర్స్ చూపిస్తుందని చెప్తున్నారు. 4K X రియాలిటీ ప్రో ఉంటుంది. అండ్ ALLM ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు HLG, మోషన్ ఫ్లో XR ఇవన్నీ చూడడానికి ఉంటాయి. అండ్ ఆటో లైట్ సెన్సార్ ఉంటుంది, అంటే మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా ఇదే ఆ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఒకవేళ మీకు బ్రైట్గా కనిపించాలి ఎప్పుడు అనుకుంటే మాత్రం అది ఆఫ్ చేసుకోండి, ఆన్లో పెట్టుకుంటే మీకు మీ లైట్కి తగ్గట్టుగా, మీ రూమ్ లైట్కి తగ్గట్టుగా అది అడ్జస్ట్ అయితే అవుతుంది. అండ్ ఇవన్నీ కాదన్నా, మెయిన్ ఇంకా బ్రైట్నెస్ ఎలా ఉంది, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం బ్రైట్నెస్ మోర్ దెన్ సఫిషియంట్. మీకు ఇది 300 nits బ్రైట్నెస్తో వస్తుంది. వెరీ బ్రైట్ ఎనఫ్. మీరు ఏ కండిషన్లో చూసినా సరే, మీరు అన్ని లైట్స్ చేసుకొని చూసినా, ఆఫ్ చేసుకొని చూసినా సరే, మీకు బ్రైట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే ఉంటుంది. HDR వీడియో చూసేటప్పుడు అయితే ఇంకాస్త బ్రైట్గా అయితే అనిపిస్తుంది మీకు. సో బ్రైట్నెస్లో నో ఇష్యూస్, ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ బ్రైట్నెస్ అయితే డెలివర్ చేస్తుంది. అండ్ దాంతోపాటు కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ వైడ్ కలర్ రేంజ్. అంటే ఇందులో మీకు ఈ కలర్ ప్యాలెట్ రావట్లేదు అనేది ఉంటుంది అనమాట. వైడ్ కలర్ రేంజ్, గ్రేడియంట్ అనేది చాలా వైడ్గా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కలర్ గ్రీన్ నుంచి లైట్ గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్కి వెళ్తుంటే ఆ వేరియేషన్ ఆఫ్ కలర్స్ ఉంటాయి చూసావా, 16 మిలియన్ కలర్స్ అంటారు, 1 బిలియన్ కలర్స్ అంటారు చూసారా, అట్లా అంత డెప్త్ అయితే ఉంది కలర్స్లో. నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ కలర్స్ విత్ గుడ్ స్కిన్ టోన్స్, మంచి పంచియర్ కలర్స్ అండ్ బెటర్ కలర్స్ మెయింటైన్ చేస్తూ స్కిన్ టోన్స్ కూడా చాలా బెటర్గా మెయింటైన్ చేస్తుంది. మీరు చూడొచ్చు, స్కిన్ టోన్స్ మీద రెడ్ టింట్ రావడం కానీ లేకపోతే ఇలాంటి ఇష్యూస్ కానీ ఏమీ లేదు. స్కిన్ టోన్స్ పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ టాప్ నాచ్ స్కిన్ టోన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆబ్వియస్గా కలర్స్లో మాత్రం ఏలెత్తి చెప్పడానికి అటు వామ్ ఉంది, ఇటు కూల్ ఉంది, ఇట్లాంటిది ఏం లేదు. ఏకదమ్ పర్ఫెక్ట్ కలర్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆ తర్వాతకి బ్లాక్స్ అనేది ఇది ఫస్ట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది IPS ప్యానల్. నేను IPS ప్యానల్తో వస్తున్నా
వేరే టీవీస్ అన్నీ కూడా నేను చెక్ చేస్తున్నాను. వాటన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం దో ఇట్స్ ఐపీఎస్ ప్యానల్ ఎక్సలెంట్ బ్లాక్స్ అయితే వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. బ్లాక్స్లో మీకు ఎక్కడా ప్రాబ్లం ఉండదు. మీరు పూర్తిగా లైట్లన్నీ బంద్ చేసి చిమ్మ చీకట్లో చూసినప్పుడు కాస్త ఐపీఎస్ ప్యానల్ కాబట్టి లిటిల్ బిట్, అది కూడా లిటిల్ బిట్ గ్రేయిష్గా వస్తుంది. కానీ బట్ రిమైనింగ్ ఎవ్రీ సిచ్యువేషన్ అది 5 వాట్ 0 వాట్ 0.5 వాట్ 0.5 వాట్ బల్బ్స్ ఉంటాయి కదా, అవి వాడి మీరు వీడియో చూసినా, మీరు మూవీ చూసినా, యూట్యూబ్లో కంటెంట్ చూసినా ఎక్సలెంట్ బ్లాక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. నాకు ఎక్కడ బ్లాక్స్లో ఇష్యూ లేదు. 100% బెటర్ బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదైతే ఖచ్చితంగా సోనీ వాళ్ళని ఒప్పుకోవాలి. ఆబ్వియస్లీ నీ బడ్జెట్లో ఉన్న ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా అన్ని టీవీస్తో కంపేర్ చేసినప్పుడు క్యూఎల్ఈడి టీవీస్తో కంపేర్ చేసినా సరే, లైక్ సామ్సంగ్ క్యూఎల్ఈడి వేరే బడ్జెట్ క్యూఎల్ఈడితో కంపేర్ చేసినా సరే బెటర్ పిక్చర్ క్వాలిటీ ఇదైతే మీకైతే ఆఫర్ చేస్తుంది. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ కాంట్రాస్ట్ రేషియో, ఓ మై గాడ్, దీన్ని మించిన కాంట్రాస్ట్ రేషియో నా ముందు ఎదురుగానే, ఇప్పుడు నా స్ట్రైట్గా ఎదురుగా ఒక 16 to 18 టీవీస్ ఉన్నాయి. ఎదురుగా పెట్టనివి వేరే ఉన్నాయి. సో దగ్గర 20 టీవీస్ టెస్ట్ చేసాం. అన్నిట్లో కల్లా టాప్ నాచ్ కాంట్రాస్ట్ రేషియో నాకు ఇందులో ఉంది. కాంట్రాస్ట్ రేషియో అంటే తెలుసు కదా మీకు, అంటే బ్రైట్ సీన్ని అండ్ డార్క్ సీన్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేస్తుంది. బ్రైట్గా డార్క్గా ప్రాపర్గా మెయింటైన్ అయితే చేస్తుంది. అండ్ వివింగ్ యాంగిల్స్ అసలు నో వర్రీస్. మీకు ఎప్పుడు సోనీలో వివింగ్ యాంగిల్స్లో ఇష్యూ రాదు. ఈ ఇయర్ కూడా రాలేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు ఎక్స్ట్రీమ్ యాంగిల్లోకి వెళ్తే 0 to 10%, మ్యాక్స్ టు మ్యాక్స్ 10% అంతే కలర్ షేడ్. 100% మీరు హాల్లో ఒక మూలకు పెట్టి మీరు ఏ మూల నుంచి చూసినా సరే మీకు కంటెంట్ ప్రాపర్గా కనిపిస్తుంది. ఎక్సలెంట్ మీకు వివింగ్ యాంగిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అక్కడ కూడా మీకు ఎటువంటి ఇష్యూ లేదు. స్క్రీన్ బ్లీడింగ్ లాంటి ఇష్యూస్ అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేను. నా టెస్టింగ్లో 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఓవరాల్గా మరి నువ్వు చెప్పావునా కలర్స్ బాగున్నాయి, బ్లాక్స్ బాగున్నాయి, కాంట్రాస్ట్ రేషియో బాగుందన్నావు, బ్రైట్నెస్ బాగుందన్నావు. మరి దీన్ని ఎలా ఉంది పిక్చర్ క్వాలిటీ అంటే మాత్రం నేను యాజ్ ఆఫ్ నౌ 45,000 రూపాయల లోపల ఉన్న టీవీస్ 2025లో లాంచ్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ 43 inches టీవీ పర్చేస్ చేసి వాటితో కంపేర్ చేశాను కదా, వాటన్నిటిలో కల్లా బెస్ట్ టీవీ 45,000 అని ఎందుకు చెప్పానంటే, ఇంకో టీవీ వస్తుంది ఎల్జీ వాళ్ళు, ఒక ప్రీమియం టీవీ LG 8AA అని చెప్పేసి ఒక QNED టీవీ అయితే లాంచ్ చేశారు. దాంతో కంపేర్ చేయాలి నేను. దాంతో కంపేర్ చేశాక ఇది ఎక్కడ ఉందనేది స్టాండ్ అవుట్ అవుతుంది అనేది చెప్పగలుగుతాను. యాజ్ ఆఫ్ నో అండర్ 45లో, ఇప్పుడు అది మనకి ఎట్టాగో 52,000 పెట్టారు. అండర్ 45లో ఇది 45,000 అరౌండ్ వస్తుంది. 45,000లో దీన్ని బీట్ చేసే పిక్చర్ క్వాలిటీ ఇంకో టీవీ లేదు. కళ్ళు మూసుకొని మీరు తీసుకోవచ్చు పిక్చర్ క్వాలిటీ పరంగా. మరి అక్కడితో అయిపోయిందంటే ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి 20 వాట్ స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది మీకు. డాల్బీ విజన్లో అయిపోయినా డాల్బీ అట్మాస్ అయితే ఇచ్చారు. మీకు మంచి వాల్యూమ్ అయితే వస్తుంది. వాల్యూమ్లో నాకు ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా గుడ్ ఆడియో క్వాలిటీ. మీకు ఏదైతే వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంటల్స్ కానీ ఆ క్రిస్ప్నెస్ కానీ ఆ షార్ప్గా అండ్ క్రిస్ప్ అండ్ షార్ప్గా ఉంటుంది అనమాట. ఎక్కడ మీకు ఇష్యూ అయితే ఉండదు. ఆబ్వియస్లీ మీకు చాలా బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. బట్ కాకపోతే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎట్టి పరిస్థితిలో రాదు. మీరు ఈ టీవీ కొని ఒక సౌండ్ బార్ కొనకపోతే మాత్రం ఆబ్వియస్లీ మీ ఎక్స్పీరియన్స్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ కంపల్సరీ మినిమం అసలు డబ్బులే లేవనుకుంటే మినిమం 3,500 అయినా పెట్టి సౌండ్ బార్ తీసుకోండి. అవి బెటర్ వస్తాయి ఈ టీవీ స్పీకర్స్ కంటే, అది ఏ టీవీ అయినా. సో దట్ డెడికేటెడ్ సౌండ్ బార్ ఉండాల్సింది. అందుకని సౌండ్ బార్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి. 2.1V 5.1V 10,000లో 20,000లో 15,000 ఇట్లా వేరియస్ వీడియోస్ అయితే ఉంటాయి. మీ బడ్జెట్ తగ్గట్టుగా ఆ వీడియో చూసి మంచి సౌండ్ బార్ తెచ్చుకోండి. అప్పుడు ప్రాపర్ సినిమాటిక్ ఎఫెక్ట్ వస్తుంది. అది ఆడియో క్వాలిటీ పరంగా అయితే ఆబ్వియస్లీ సీరియల్స్ మ్యాచ్ వరకు ఓకే, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్కి అయితే ఆబ్వియస్లీ సౌండ్ బార్ ఉండాలి. మరి ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుందన్నమాట. మీకు ఆపరేటింగ్ సిస్టమ్ చూడొచ్చు, గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. స్మూత్గా ఉంటుంది మీకు. వీళ్ళు వచ్చేసి X1 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ Android 12 మీద బేస్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట ఇది గూగుల్ టీవీ ఓఎస్ అనేది. అండ్ సూపర్ స్మూత్గా ఉంటుంది. మేజర్ ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. మీకు మోస్ట్లీ ఏదైతే లూమియో విజన్ 7 ఉందో దానికి కాంపిటీషన్ ఇస్తుంది. బట్ దీనికంటే అది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది లేండి. బట్ మైనర్ సెకండ్స్ మీరు చూడొచ్చు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఒకటేంటంటే సెట్టింగ్స్ బటన్ నొక్కగానే ఒక 2 seconds ఆర్ 1 second డిలేలో, ఇప్పుడు నొక్కుతున్నాను 1 2 3, ఒక మైనర్ సెకండ్ ల్యాగ్ అయితే ఉంటుందన్నమాట. అంతకుమించి మీకు ఆబ్వియస్గా యూజర్ ఇంటర్ఫేస్ అనేది సూపర్ ఫ్లూయిడ్గా ఉంటుంది, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం 1 year వారంటీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ సోనీ ల్యాండ్ బ్రాండ్ కాబట్టి మనకి 1 year వారంటీ ఇస్తుంది. అండ్ ఇక దీన్ని తీసుకోవచ్చా అంటే చెప్పాను కదా, తీసుకోవచ్చా లేదని చెప్పే ముందు కాన్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ నో డాల్బీ విజన్ అండ్ నో HDR10+. HDR10 ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉండదు, డాల్బీ విజన్ ఉండదు. బట్ బిలీవ్ మీ
కంటెంట్ చూసేటప్పుడు నేను డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ ఉన్న లుమియో విజన్ 7 తోటి అటుపక్క వేరే ప్రీమియం ఎల్జీ టీవీస్ తోటి ఈ టీవీ తోటి వేరే టీవీస్తో కంపేర్ చేసినప్పుడు డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న సేమ్ మూవీ డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న టీవీలో కంటే బెటర్ అవుట్పుట్ నాకు ఇందులో వచ్చింది. ఇంకా అంతకుమించి ఏం కావాలి మనకి, ఒక జస్ట్ పేరు డాల్బీ విజన్ ఉందా లేదా అనేది కావాలా, అలా అయితే మీకు ఇందులో లేదు. బట్ వాటికంటే బెటర్ అవుట్పుట్ మాత్రం మీకు ఇదైతే ఆబ్వియస్లీ ప్రొవైడ్ చేస్తుంది, అందులో మాత్రం ఒప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్స్ అంటూ ఈ టీవీలో చెప్పడానికి అయితే ఏం లేవు. కాస్త ప్రీమియం అంటే ఇప్పుడు ఈ టీవీ వచ్చేసి మనకి 43 ఇంచెస్ వచ్చేసి 46,990 రూపాయలు వీళ్ళైతే కాస్ట్ చేస్తున్నారు. ఎప్పుడు సేల్లో మనకి కొద్ది రోజులు అయితే అది ఎట్లాగ 43,000కి 42,000కి వచ్చేస్తుంది. అందుకని నేను ఎక్కువ ప్రైస్ గట్టిగా చెప్పట్లేదు. 55 ఇంచెస్ వచ్చేసి 69,000కి తీసుకొచ్చారు. మీకు తెలిసిందే కొద్ది రోజుల తర్వాతకి అది 59,000 60,000కి అయితే వచ్చేస్తుంది. అది ఫ్యూచర్లో ఆబ్వియస్గా ఓవర్ ఏ టైం ఆ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది, కొత్తగా వచ్చింది కాబట్టి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. సో బ్రెయిన్లో మాత్రం అండర్ 45 అండర్ 60లో బ్రెయిన్లో పెట్టుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా దిస్ విల్ బి ద బెస్ట్ స్మార్ట్ టీవీ. 100% మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఒక 2-3 వేరే ఇప్పుడు సామ్సంగ్ ప్రీమియం టీవీస్ ఎల్జీ ప్రీమియం అంటే ఎల్జీ టీవీస్ తోటి పోలిస్తే ఒక 3-4 ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. ఆ 3-4 ఎక్స్ట్రా కాస్ట్ అనేది వాటితో కంపేర్ చేస్తే బెటర్ రిమోట్ ప్రొవైడ్ చేస్తారు, బెటర్ డిస్ప్లే క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు, అండ్ బెటర్ బిల్డ్ క్వాలిటీ మెటల్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు, అండ్ సోనీ బ్రాండింగ్ అండ్ సోనీ పిక్చర్ క్వాలిటీ. వీటి కోసం ఆ 4-5 వేలు ఓవర్ సామ్సంగ్ అండ్ ఎల్జీ ఖచ్చితంగా పెట్టవచ్చు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఇన్ని టీవీస్ టెస్ట్ చేశాక చెప్తున్నాను. 100% మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 43 ఇంచెస్ కావాలి, గో ఫర్ సోనీ బ్రావియా 2. లేదు డబ్బులు ఉన్నాయి, 60,000 స్ట్రాంగ్ స్ట్రిక్ట్ బడ్జెట్, గో ఫర్ సోనీ బ్రావియా 2 55 ఇంచెస్. లేదు మా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే సోనీ బ్రావియా 3 Mark 2కి వెళ్ళిపోండి, బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇదే వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొనాలంటే ఇక్కడ ప్రొడక్ట్స్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయండి. కంపల్సరీ మన లింక్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టీవీ కొని ఒకదాని వెంబడి ఒకటి పెట్టి కంపేర్ చేసి నెలల తరబడి వాటిని టెస్టులు చేసి మీకోసం వీడియోస్ తెచ్చేదే మీరు మంచి ప్రోడక్ట్ ఇంట్లో కొనాలని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మంచి ప్రోడక్ట్ మీరు ఇంట్లో కొనుక్కున్నప్పుడు మీకు హెల్ప్ చేస్తున్నాను అనిపిస్తే ఏదో ఒక కింద కామెంట్ చేయండి. మన రివ్యూ స్టైల్ గురించి కానీ మా ఈ టీవీ గురించి కానీ నా గురించి కానీ ఏదో ఒక కామెంట్ నా కోసం కామెంట్ చేసి ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ మన లింక్స్ యూజ్ చేయండి. మన ఛానల్కి చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది, మీకు ఎటువంటి ₹1 నష్టం అయితే జరగదు. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.